వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. ఉద్యోగులకు మంచి రోజులు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పాలిట వరం కూటమి ప్రభుత్వం. ఇండియాలో తెలుగు రాష్ట్రాలకు అత్యధిక సార్లు సీఎంగా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చాలామందికి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా సేవలు అందిస్తున్నారు. అలాంటి ఈయన రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు కావస్తుంది. గెలిచిన పేద ప్రజల పక్షాన ఉంటూ పార్టీని కాపాడుకుంటూ నాయకులకు అండగా ఉంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు. అలాంటిది చంద్రబాబు గారికి ఎలాంటి పని చేస్తే ఎలాంటి పని చేసినా అది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆయన ఎప్పటికప్పుడు ప్రజలను నమ్మించడం కోసం పనులు చేయరు. ఆయన ఏ పని చేసినా భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడుతుందని, దానివల్ల ఎంతో మంది లాభపడతారనే ఆలోచన చేసి ఏ పనైనా మొదలు పెడతారు. చంద్రబాబు అంతటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యిందనే చెప్పవచ్చు. ఆయన హయాంలోనే ఐటీ శాఖ పుంజుకుంది. ఇప్పటికీ హైదరాబాద్లో అంతగా ఎదిగిందంటే చంద్రబాబు చలవే అని చెప్పవచ్చు. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా భవిష్యత్ తరాలకు లైఫ్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు. ఈయన పాలనలో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులు టైం ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. కరప్షన్ అనే పదానికి ఆమడ దూరంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా పాలన చేస్తారు. ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ అందిస్తూ ఉద్యోగుల పాలట వరంగా మారాడు. 1వ తేదీన జీతాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చాలా ఇబ్బందిగా అయ్యేది. 4 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కోసం ప్రతి నెల ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. కనీసం 7 నుంచి 15 తేదీ వరకు కూడా ఒక్కోసారి జీతాలు పడేవి కావట. ఇక రిటైర్ అయిన పెన్షన్ తీసుకుంటున్న వారి పరిస్థితి మరీ దారుణం. వారికి ఇప్పుడు జీతాలు ఎప్పుడు పడతాయో అసలు తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. అలాంటి దానికి చంద్రబాబు నాయుడు చర్మగీతం పాడారు. ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఒక్కరి ఫోన్లో బ్యాంకు మెసేజ్లు టింగు టింగు అని మోగాల్సిందే. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వారం ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ఇలా వచ్చేసరికి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించే వారు పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు అందించాలంటే నెలకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. జగన్ ప్రభుత్వ హయాంలో వారానికి 13,000 కోట్లు ప్రభుత్వానికి కూరినా కానీ మరిన్ని అప్పులు చేసి సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించేవారు. ఈ విషయాన్ని చంద్రబాబు చాలాసార్లు ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికే మొగ్గు చూపడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు కూడా ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేరుస్తూ జీతాలను ప్రతి నెల 1వ తేదీనే వేస్తూ వస్తూ ఉన్నారు. ఇక మిగిలిన పెండింగ్ బకాయిలు కూడా త్వరితగతిన ఇదే విధంగా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు.